రాజమండ్రి వారసత్వ సంపదలను అభివృద్ధి పరచడానికి పుష్కర నిధులు కేటాయించాలని ఆంధ్ర కేసరి యువజన సమితి పూర్వ అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ తెలిపారు. కందుకూరి వీరేశలింగం పంతులు జన్మగృహంలో కందుకూరి 127వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. పురావస్తు శాఖ అధికారుల సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో మాదిరాజు మాట్లాడుతూ ప్రతి పుష్కరాలకు రాజమండ్రి వారసత్వ సంపదలైన కందుకూరి జన్మగృహం, రాళ్లబండి మ్యూజియం, దామెర్ల ఆర్ట్ గ్యాలరీ లాంటి అనేక సంస్థల అభివృద్ధికి నిధులు కేటాయింపు జరుగుతోందని చెప్పారు. ఈసారి ఉప ముఖ్యమంత్రి పర్యటనలో వీటి అభివృద్ధి ప్రస్తావనే లేకపోవడం విచారకరమన్నారు. రానున్న పుష్కరాలకు లక్షలాది మంది ఈ పురాతన కట్టడాలను సందర్శిస్తారని, వెంటనే వీటి అభివృద్ధి చేయాలని కోరారు. ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రికి ఉత్తరాల ద్వారా నగర వారసత్వ సంపద అభివృద్ధికి అభిమానులు సందేశాలు పంపాలని నిర్ణయించామన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని పురావస్తు శాఖ ఉప సంచాలకులు తిమ్మరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు దుర్వాసుల సత్యనారాయణ, రఘుపాత్రుని సాయిబాబా, గుడిపుడి సునీల్ గౌతమ్, స్థానికులు నల్లమిల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. దీనికి 12 సంవత్సరాల్లో పుష్కరాలకు సంబంధించి కొంత నిధులు కేటాయిస్తారని భావించాం. అది ఎక్కడా మాకు కనిపించట్లేదు. కాబట్టి మీరు దృష్టి సారించుకుని ఈ సందర్భంగా రాజమండ్రికి సంబంధించిన ఈ యొక్క ఏదైతే వారసత్వ సంపదకు సంబంధించిన జనాభా ఉన్నామో వీరందరూ కూడా ఉప ముఖ్యమంత్రికి ఉత్తరాల సందేశం ఇవ్వాలని ఈరోజు నిర్ణయించాం. ఇది వీరేశలింగం పంతులు గారి 107వ వర్ధంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారికి ఉత్తరాల సందేశం ఇవ్వాలని ఈరోజు నిర్ణయించాం. కాబట్టి అందరూ ముందుకొచ్చి ఈ యొక్క ప్రాధాన్యత కలిగిన ఏదైతే ఈ వారసత్వ సంపద ఉన్నాయో వాటన్నిటినీ కూడా అభివృద్ధి చేసుకునేందుకు నిధులు కేటాయించమని ఈ సందర్భంగా మేము వారిని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మనందరం కందుకూరి వీరేశలింగం మహాశయుని యొక్క వర్ధంతి కార్యక్రమంగా ఆయనకి నివాళులు అర్పించడానికి ఇక్కడ గుమిగూడాం. ఈ సందర్భంగా ప్రతి ఆయన యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ మమ్మల్ని ఉత్తేజింపజేస్తూ మర్చిపోకుండా క్రమం తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని చేపడుతున్న మన మాచిరాజు గారికి, శ్రీనివాసరావు గారు, వాళ్ళ యొక్క టంగుటూరి ఆంధ్రకేసరి యువజన సమితి సంస్థకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాజమహేంద్రవరం పేరే మన సాంస్కృతిక రాజధాని, వారసత్వ రాజధాని ఆంధ్రప్రదేశ్. చూస్తే ఇంటాక్ట్ సంస్థ, మేము ఆర్కియాలజీ వాళ్ళు ఆ రాజమండ్రిలో వారసత్వ కట్టడాలని అనేక వారసత్వ కట్టడాలను గుర్తించాం. కొన్ని రాజమండ్రిలో 80 కట్టడాలని గుర్తించి వాటిని ఒక బ్లూ ప్రింట్ రూపంలో తీసుకొచ్చాం. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన సందర్భంగా మా డిపార్ట్మెంట్ తరపున, నా తరపున అటు కమిషనర్ గారికి, ఇటు కలెక్టర్ గారికి వీటిని ఎంతో కొంత అభివృద్ధి చేయాలని, పాడైపోతున్న వాటిని కన్జర్వ్ చేయాలని మా తరపున ప్రణాళికలు మేము ఇస్తాం. ఇది గ్యారెంటీగా సక్సెస్ అవుతుంది. పుష్కరాలకే మనం చేయించుకోకపోతే తర్వాత చేయించుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి డిప్యూటీ సీఎం గారిని కలిసి మాచిరాజు గారి ఈ విషయం మీద ఎక్కువ శ్రద్ధ చూపించి ఈ వారసత్వ సంపదల్ని కాపాడుకోవాలని చెప్పి ఆశిస్తూ మా తరపు ఇక్కడ మేము అందరం కూడా మా మెయిన్ మోటివ్ ఏంటంటే కందుకూరి వీరేశలింగం గారి ఇల్లుని పరిరక్షిస్తూ ఆయన చేసిన పుస్తకాలను కూడా డిస్టిలేషన్ చేద్దాం అనుకున్నాం.